అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. ఇది డెల్ ల్యాప్టాప్ నో పవర్లో తీసుకున్నాను. ఇది లేటెస్ట్ ల్యాప్టాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఈ ల్యాప్టాప్లో ప్రాబ్లం ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి డిస్ప్లే ఐసి. ఈ డిస్ప్లే ఐసి పక్కన ఇక్కడ ఒక చిన్న కెపాసిటర్ ఉంది. ఈ కెపాసిటర్ కూడా బర్న్ అయింది. ఈ రెండు ప్రాబ్లం ఉంది. ఈ రెండింటిని నేను క్లియర్ చేశాను. ఇక్కడ మనకు క్లియర్గా అవపడట్లేదు కాబట్టి మనం మైక్రోస్కోప్ సాయంతో మానిటర్లో చూడొచ్చు. ఇది డిస్ప్లే ఐసి ప్రాబ్లం ఉంది. డిస్ప్లే ఐసి నేను క్లియర్ చేశాను. క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కెపాసిటరు. ఈ కెపాసిటర్ను కూడా చేంజ్ చేశాను. ఈ కెపాసిటరు ఆనుకొని మనకి ఇక్కడ 90 నోట్స్ లైన్ వస్తుంది. ఇది డిస్ప్లే ఐసికి మెయిన్ ఇన్పుట్ సప్లై. సో ఇన్పుట్ సప్లై అనేది బర్న్ అయింది అండ్ ఈ ఐసి అండ్ కెపాసిటర్ కూడా బర్న్ అయింది. ఈ కెపాసిటర్ చేంజ్ చేసా అండ్ ఐసీ చేంజ్ చేసా. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాక్ కట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ నేను ట్రాక్ని యాడ్ చేసా. యాడ్ చేసిన తర్వాత ల్యాప్టాప్ను నేను టర్న్ ఆన్ చేస్తే ల్యాప్టాప్ టర్న్ ఆన్ అవుతుంది, కానీ డిస్ప్లే రావట్లేదు. నేను నా చెకింగ్ ర్యామ్ తోటి నేను డిస్ప్లే చెక్ చేశాను. డిస్ప్లే అయితే 100% ప్రాపర్గా డిస్ప్లే వస్తుంది. ఈ ల్యాప్టాప్తో వచ్చిన ర్యామ్ కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడ ర్యామ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అవపడట్లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది చూడొచ్చు, నెట్వర్క్ రెసిస్టర్. ఈ నెట్వర్క్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ అనేది ఫాల్ట్ ఉంది. అందువల్లే ఈ ర్యామ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. సో ఫైనల్గా ల్యాప్టాప్ని అయితే నేను ఫిక్స్ చేశాను. కంప్లీట్గా ఫిక్స్ చేసిన తర్వాత డిస్ప్లే అయితే మనం చూద్దాం. ఫైనల్గా ల్యాప్టాప్ అయితే రిపేర్ అయింది. మీ ల్యాప్టాప్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్.